शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో ముఖ్యంగా కొంతమంది కొన్ని రాసులలో జన్మించిన వారు ఎవరు ఏమి చెప్పినా కూడా వాళ్ళు తలముకే అవకాశం ఎక్కువగా ఉంటుంది। అంటే కొన్ని రాసుల వారు ఏది వాళ్ళ నోట్లో నుంచి చెప్పినా కూడా ఎదుటి వారు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి। నేను చాలా పరిశోధనలు చేశాను। ఉదాహరణకి భార్యాభర్తలు ఇరువురు ఎక్కువ గొడవలు పెట్టుకుంటుంటే ఇంటి పక్కల వాళ్ళు చెప్తారు, అటు వాళ్ళు చెప్తారు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, ఇలా చాలామంది చెప్తారు, కానీ ఆ విషయాన్ని వంట పట్టకుండా వాళ్ళు వదిలేస్తారు। మరి ఇంకా ఈ గొడవలు ఎక్కువైపోతుందని చెప్పేసి వీళ్ళిద్దరిని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తారు। అతను కొంచెం జ్ఞానపరుడు, మంచి స్వభావం అని చెప్పేసి చెప్తే అతని దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి అతని నోటి నుంచి మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే వాళ్ళకు సెట్ అయిపోయి వాళ్ళు వింటారు। ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో మన తల్లిదండ్రులే కానీ మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్సే కానీ ఎవరైనా కూడా మనకి అక్షర సత్యమైన నిజమును చెప్పినప్పుడు మనం దాన్ని వినము, కానీ బయట వాళ్ళు ఏది చెప్తే అది వినవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది। దానికి ప్రధాన కారణం ఏంటంటే కొన్ని రాసులు అలాగే ఉంటాయండి। ఆ రాశులలో పుట్టిన వారు చెప్తే ఎవరైనా తల ఊపవలసిందే 100%। దాంట్లో ముఖ్యంగా అగ్నితత్వపు రాశులలో కనుక మనం చూసినట్టయితే ధనుస్సు రాశి, సింహరాశి వాళ్ళు వీళ్ళు చెప్తే ఇతరులు తప్పకుండా వింటారు। మరియు భూతత్వపు రాశికి వచ్చినట్టయితే మకర రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు చెప్తే తప్పకుండా తల ఊపి తీరవలసిందే। మకర, వృషభము, ఇక్కడ సింహము, ధనుస్సు, తర్వాత ఇక్కడ వాయుతత్వంలో కేవలం తులారాశి వాళ్ళు మరియు మిథున రాశి వాళ్ళు। అదేవిధంగా జలతత్వపు రాశిలో కనుక మనం చూసినట్టయితే కర్కాటక రాశి మరియు ఇక్కడ మీన రాశి, జలతత్వపు రాశులలో మొత్తం ఈ రాశుల వాళ్ళు ఏది చెప్తే అది సక్సెస్ అవుతుందండి। వాళ్ళు వాళ్ళు ఏది చెప్పినా కూడా ఇతరులు ఎదుటి వాళ్ళు తల ఊపవలసిందే। అలాంటి రాశుల జాబితా అనేది కూడా మీకు తెలియజేశానండి। మీరు వీటి ప్రకారం మీరు ఫాలో అయితే ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించండి, తప్పకుండా మీకు అనుకున్న పనులు కూడా సజావుగా నెరవేరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని కూడా మీకు తెలియజేస్తున్నాను। అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని మీరు పెంచుకోవాలి। మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని పెంచుకుంటే మాత్రం తప్పకుండా మంచి యోగకారకుని యోగం అనేది కూడా సిద్ధించబోతుంది। తప్పకుండా మీకు 100కి 100% లైఫ్ అనేది కూడా చాలా బాగుంటుంది। కాబట్టి మీ పేరులో సంఖ్యాబలాన్ని ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం దాదాపుగా చాలా ప్రాచుర్యం పొందినటువంటి న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అనేది కూడా మనకు రెమెడీస్ అనేది కూడా ఉంటాయి। ఆ రెమెడీస్ ఇప్పుడు ఆస్ట్రాలజీలో మీ జాతకం సరిగా లేకపోతే దానికి పంతులు గారు కానీ మా అటువంటి గురువులు కానీ ఏం చెప్తారండి, మీకు ఈ రెమెడీ చేసుకోండి అమ్మా, ఈ రెమెడీ చేసుకుంటే మీరు బాగుంటుంది, ఈ దేవుడికి పూజ జరిపించండి, ఈ హోమం జరిపించండి, యాగం జరిపించండి, ఇలా దేవాలయాల దగ్గరికి ఈ రోజులలో వెళ్ళండి, ఇలా చెప్తారు। కానీ ఇక్కడ న్యూమరాలజీ ఏం తెలియజేస్తుందంటే మీరు ఎక్కడికి ఎటు వెళ్ళకుండానే మా మనస్సు లగ్నం చేసుకొని ఆ భగవంతుని మనసులోనే ఆరాధించుకొని మీ పేరుని సరైన సంఖ్యాబలంలో మీరు రోజు నోట్బుక్లో కోర్సు రాయాలి। ఎక్కడ పేరు చేంజ్ చేయని అవసరం లేదు। ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డులో ఏమీ చేంజ్ చేయొద్దు। జస్ట్ మీ పేరును ఒక నోట్బుక్ మీద రాసుకుంటూ ఉంటే మీకు యోగం అనేది కూడా సిద్ధిస్తుంది, సర్వకార్య సిద్ధి జరుగుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।